హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో గోదావరి స్టైల్లో రొయ్యల వేపుడు చేయబోతున్నాను. రొయ్యల వేపుడు అనేది ఈ విధంగా చేసినట్లయితే టేస్టీగా మంచిగా గ్రేవీ వచ్చేలా ఉంటుంది. రైస్ లోకి గానీ బిర్యానీలోకి గానీ అలాగే పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్ గా చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఈ రొయ్యల వేపుడు చేయడానికి ముందుగా 300 గ్రామ్స్ రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉడికించి ఉంచాను. ఆగిలి వేయటం అంటారు కదా, అలా చేసి ఉంచాను. ఎలా చేయాలి అనేది తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇలా ఆగిలి వేసిన రొయ్యల్ని పక్కన పెట్టుకొని మసాలా పౌడర్ ప్రిపేర్ చేద్దాం. మిక్సర్ జార్ తీసుకొని స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 4 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 1/2 స్పూన్ మిరియాలు, రుచికి తగ్గట్టుగా 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఎక్స్ట్రా వేసుకోండి. వీటిని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ తీసుకొని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల వేపుడు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఈ రొయ్యల్ని ఆనియన్స్ తో పాటు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రొయ్యలు ఉడికించినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కదా, గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. రొయ్యలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అనేది రొయ్యల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ప్యాన్కి అడుగంటుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి ప్యాన్కి అడుగంటుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే మా గోదావరి స్టైల్ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఈ రొయ్యల వేపుడు చేస్తుంటే ఒకవైపు స్మెల్ వస్తుందండి, అదిరిపోయింది. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ రొయ్యల వేపుడు చేయడం కూడా చాలా ఈజీనే. వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసేయచ్చు. ఇదండి ఇవాల్టి రెసిపీ. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.